ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఖేమ్‌చందర్ సింగ్. వైట్ రెవల్యూషన్ 2.0 ప్రారంభం. వైట్ రెవల్యూషన్ 2.0 కార్యక్రమాన్ని సహకార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డైరీ రంగాన్ని ప్రోత్సహించేందుకు దీనిని ప్రారంభించారు. వచ్చే 5 సంవత్సరాలలో డైరీ కోఆపరేటివ్స్ చేపట్టే పాల సేకరణలో 50% పెంచడమే దీని యొక్క లక్ష్యం. దీని ద్వారా 2028-29 నాటికి డైలీ ప్రొక్యూర్మెంట్ 1,007 లక్షల కేజీలకు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక వైట్ రెవల్యూషన్ 2.0ను ప్రారంభించడానికి తక్షణ కారణాలు చూస్తే పశువుల ఉత్పాదకత తక్కువగా ఉండటం, అలాగే కోల్డ్ చైన్ నిల్వ సదుపాయాలు తక్కువగా ఉండటం, దీంతో పాటు రైతులకు సరైన ధర లభించకపోవడం, అలాగే వాతావరణ మార్పుల ప్రభావం, అలాగే విలువ ఆధారిత ఉత్పత్తుల కొరత ఉండటం వలన వైట్ రెవల్యూషన్ 2.0ను ప్రారంభించాల్సి వచ్చింది. ఇక వైట్ రెవల్యూషన్ 2.0 యొక్క లక్ష్యాలు చూసుకుంటే పాల ఉత్పత్తి మరియు నాణ్యతను బలోపేతం చేయడం, అలాగే సహకార వ్యవస్థను బలోపేతం చేయడం, దీంతోపాటు విలువ ఆధారిత వస్తువులను పెంచడం, అలాగే రైతుల ఆదాయం పెంపు మరియు కోల్డ్ చైన్ నిల్వ సదుపాయాలు కల్పించడం, అలాగే మహిళల నేతృత్వంలోని పాడి పరిశ్రమలను ప్రోత్సహించడం. ఇక మొదటి వైట్ రెవల్యూషన్ను 1970 సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి డాక్టర్ వర్గీస్ కురియన్ నాయకత్వం వహించాడు. మొదటి వైట్ రెవల్యూషన్ను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అమలు చేసింది. వైట్ రెవల్యూషన్ ఫలితంగా ఇండియా ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశంగా మారింది. ఇక 1970 సంవత్సరంలో ఇండియాలో సుమారు 20 మిలియన్ టన్నుల పాలు ఉత్పత్తి కాగా 2020 సంవత్సరం నాటికి 200 మిలియన్ టన్నులకు పెరిగింది. గ్లోబల్ కరప్షన్లో ఇండియా స్థానం. ప్రపంచంలోని కరప్షన్ను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రతి సంవత్సరం లెక్కిస్తుంది. ఈ సంస్థ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ పేరుతో నివేదికను విడుదల చేస్తుంది. మొత్తం 182 దేశాల నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇందులో 0 నుంచి 100 మధ్య స్కోర్ ఇస్తారు. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే కరప్షన్ అంత తక్కువగా ఉన్నట్లు అర్థం. ఇక ఈ నివేదికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 89 స్కోర్తో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉండగా 88 స్కోర్తో ఫిన్లాండ్ రెండవ స్థానంలో ఉంది. ఇక 84 స్కోర్తో సింగపూర్ మూడవ స్థానంలో ఉండగా 81 స్కోర్తో న్యూజిలాండ్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక 77 స్కోర్తో స్వీడన్ ఐదవ స్థానంలో ఉంది. ఇక ఈ నివేదికలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 9 స్కోర్తో సౌత్ సూడాన్ 182వ స్థానంలో ఉండగా 9 స్కోర్తో సొమాలియా దేశం 181వ స్థానంలో ఉంది. ఇక 10 స్కోర్తో వెనుజులా 180వ స్థానంలో ఉండగా 16 స్కోర్తో ఆఫ్ఘనిస్తాన్ 179వ స్థానంలో ఉంది. ఇక 16 స్కోర్తో మయన్మార్ 178వ స్థానంలో ఉంది. ఇక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా 91వ స్థానంలో ఉంది. ఇండియా ఈ నివేదికలో 39 స్కోర్ సాధించింది. ప్రపంచ సగటు స్కోర్ 49గా ఉండగా ఇండియా కేవలం 39 స్కోర్ మాత్రమే చేసింది. ఇక గత సంవత్సరంలో ఇండియా ఈ నివేదికలో 96వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం 5 స్థానాలు మెరుగుపడి 91వ స్థానంలో నిలిచింది.
ఇండియాలో అతిపెద్ద కారిడార్ గల మెట్రో. ఇండియాలో అతిపెద్ద కారిడార్ గల మెట్రో ప్రాజెక్టుగా ఢిల్లీ మెట్రో రైలు నిలవనుంది. ఢిల్లీ మెట్రో నెట్వర్క్ నిర్వహిస్తున్న మెజెంటా లైన్ను 89 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. బొటానికల్ గార్డెన్ నుంచి ఇందర్లోక్ వరకు ఈ లైన్ను విస్తరించనున్నారు. మొత్తం 65 స్టేషన్లుగా ఉండనున్నాయి. అందులో 40 అండర్ గ్రౌండ్‌లో ఉండనున్నాయి. అలాగే ఈ లైన్‌లో 21 ఇంటర్చేంజ్ స్టేషన్లు ఉంటాయి. ఇది ఢిల్లీ మెట్రో లాగానే లాంగెస్ట్ లైన్‌గా నిలవనుంది. ఇక ప్రస్తుతం నెట్వర్క్ పరంగా 350 కిలోమీటర్ల లెంగ్త్‌తో ఢిల్లీ మెట్రో మొదటి స్థానంలో ఉంది. చాంగ్ క్రాండల్ హ్యుమానిటేరియన్ అవార్డుకు ఎన్నికైన భారతీయ వైద్యులు. పుదుచ్చేరికి చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ అరవింద్ హరిప్రియ, డాక్టర్ రెంగరాజ్ వెంకటేష్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. వీరు చాంగ్ క్రాండల్ హ్యుమానిటేరియన్ అవార్డుకు ఎంపికయ్యారు. కంటిచూపు సమస్యలపై వీరు చేస్తున్న కృషికి గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక ఏప్రిల్ 11న వాషింగ్టన్ డీసీలో జరగనున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ కాన్ఫరెన్స్‌లో వీరు ఈ అవార్డును అందుకోనున్నారు. ఇక చాంగ్ క్రాండల్ హ్యుమానిటేరియన్ అవార్డును మొదటగా డేవిడ్ మరియు విక్టోరియా అనువారు 2017 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా క్యాటరాక్ట్ అంధత్వాన్ని తగ్గించడంలో కృషి చేసిన వైద్యులకు ఈ అవార్డును అందిస్తారు. ఈ అవార్డు గెలిచిన వారికి $1,00,000 బహుమతిగా అందిస్తారు. వందే మాతరం గీతంపై కీలక నిబంధనలు. వందే మాతరం గీతాన్ని బంకించంద్ర చటర్జీ రచించాడు. ఆనంద్ మఠ్ నవలలో భాగంగా 1870 సంవత్సరంలో దీనిని రచించాడు. ఇక వందే మాతర గేయాన్ని పూర్తిగా ఆలపించాల్సిందేనని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ గీతానికి ఇచ్చే గౌరవాన్ని వందే మాతరానికి కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. బంకించంద్ర చటర్జీ రాసిన వర్షన్‌లోని 6 చరణాలను చదవాల్సిందేనని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ జాతీయ గేయం 3 నిమిషాల 10 సెకన్లు ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో కేవలం 2 చరణాలను మాత్రమే పాడుతున్నారు. అలా కాకుండా పూర్తి గీతమైన 6 చరణాలను చదవాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఇండియాలో తొలి మ్యూజికల్ రోడ్. ఇండియాలో తొలి మ్యూజికల్ రోడ్ మహారాష్ట్రలోని ముంబైలో అందుబాటులోకి వచ్చింది. నారీమన్ పాయింట్ నుంచి వర్లీకి వెళ్లే దారిలో ముంబై కోస్టల్ రోడ్లో తీసుకువచ్చిన ఈ ఏర్పాటు వాహనదారులను ఆకట్టుకుంటుంది. మొత్తం 50 మీటర్ల మేర ఉన్న ఈ ప్రత్యేక స్ట్రీమ్స్ మీదుగా వాహనం 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తే జయహో పాటను వినిపిస్తుంది. టైర్ల కంపనం వల్ల శబ్ద తరంగాలు ఉత్పత్తి అవుతాయి. అవి సంగీత స్వరాలుగా వినిపిస్తాయి. వాహనాన్ని ఎక్కువ లేదా తక్కువ వేగంతో నడిపిస్తే సంగీతం వినిపించదు. డ్రైవర్లు నిర్దిష్ట వేగంతో వాహనాన్ని నడిపిస్తే మాత్రమే సంగీతం వినిపిస్తుంది. ఇది డ్రైవర్లు స్పీడ్ లిమిట్ పాటించేందుకు ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఇప్పటివరకు జపాన్, సౌత్ కొరియా, అమెరికా, హంగేరీ, డెన్మార్క్ మరియు యుఏఈ దేశాలలో మాత్రమే మ్యూజిక్ రోడ్ అందుబాటులో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వాడకంలో ఇండియా స్థానం. ప్రముఖ క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ జస్కలర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వాడకంపై నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఇండియా 2వ స్థానంలో నిలిచింది.
2024-25 మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలలో ఇండియా 309.9 వృద్ధిని సాధించింది. ఇక 2025 జూన్ నుంచి డిసెంబర్ మధ్య భారతీయ కంపెనీలు మెషిన్ లెర్నింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి 82.3 బిలియన్ ట్రాన్సాక్షన్లను చేశాయి. ఇక ఆసియా పసిఫిక్‌లో 46.2% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్టివిటీ ఇండియా నుంచే జరిగింది. అలాగే ప్రపంచంలో ఇండియా వాటా 16%గా ఉంది. ఇక ఈ నివేదికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 218.9 బిలియన్ ట్రాన్సాక్షన్స్‌తో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, 82.3 బిలియన్ ట్రాన్సాక్షన్స్‌తో ఇండియా రెండవ స్థానంలో ఉంది. ఇక యునైటెడ్ కింగ్డమ్ మూడవ స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా నాలుగవ స్థానంలో ఉంది. ఇక జపాన్ ఐదవ స్థానంలో ఉంది. ఇక ఈ నివేదికలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి సిరియా అత్యంత చివరి స్థానంలో ఉండగా, దాని తర్వాత సూడాన్, క్యూబా, నార్త్ కొరియా మరియు ఇరాన్ దేశాలు ఉన్నాయి. దేశంలో అతి చిన్న వయస్సు గల ఆస్ట్రోనాట్ గుర్తింపు. దేశంలో అనలాగ్ ఆస్ట్రోనాట్‌గా గుర్తింపు పొందిన అతి చిన్న వయస్సు గల వ్యక్తిగా ఆదిత్య పాండే నిలిచారు. అనలాగ్ ఆస్ట్రోనాట్ అనగా భూమిపైన అంతరిక్షం లాంటి పరిస్థితులను ఏర్పరిచి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణను పూర్తి చేసుకున్న వారిని అనలాగ్ ఆస్ట్రోనాట్ అంటారు. ఇక ఆదిత్య పాండే కేవలం 17 సంవత్సరాల వయసులోనే అనలాగ్ ఆస్ట్రోనాట్‌గా గుర్తింపు పొందాడు. ఆకాశ్ స్పేస్ స్టూడియోస్‌లో నిర్వహించిన లూనార్ హ్యాబిటేట్ మిషన్ ఆపరేషన్స్‌ను ఆదిత్య విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ మిషన్‌ను ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 8 వరకు నిర్వహించారు. అలాగే ఈ మిషన్‌ను గుజరాత్‌లోని ధోలావీరాలో గల తెల్ల ఉప్పు మైదానాలలో జరిగింది. ఈ మిషన్‌లో ఆదిత్య పాండే ఆస్ట్రోనాట్‌గా మాత్రమే కాకుండా హార్డ్‌వేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్, హ్యాబిటేట్ ఇంటెలిజెన్స్‌కు నాయకత్వం వహించాడు. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి ఇటీవల అత్యంత స్వచ్ఛమైన పోర్టుగా నిలిచినది ఏది? ఏ. పారదీప్ పోర్ట్, బి. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, సి. ముంబై పోర్ట్, డి. చెన్నై పోర్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పారదీప్ పోర్ట్. ఇటీవల ఎక్సర్సైజ్ ఖాంజార్ ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఏ. ఇండియా శ్రీలంక, బి. శ్రీలంక బంగ్లాదేశ్, సి. ఇండియా కిర్గిజిస్తాన్, డి. ఇండియా ఇజ్రాయిల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండియా కిర్గిజిస్తాన్. 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను ఎవరు అందుకున్నారు? ఏ. శ్రీనివాసాచారి, బి. విలియం స్మిత్, సి. లీసా బెన్, డి. రూబుల్ నెగి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రూబుల్ నెగి. 2026 అండర్-19 ప్రపంచ కప్ విజేత ఎవరు? ఏ. ఆస్ట్రేలియా, బి. ఇండియా, సి. ఇంగ్లాండ్, డి. సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇండియా. త్వరలో ఏ దేశంలో యూపీఐ సేవలు ప్రారంభం కానున్నాయి? ఏ. మలేషియా, బి. ఫ్రాన్స్, సి. నేపాల్, డి. శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మలేషియా. రాజ్యాంగ సభ యొక్క ప్రాంతీయ రాజ్యాంగ కమిటీకి
ఎవరు అధ్యక్షత వహించారు? ఏ. జవహర్లాల్ నెహ్రూ, బి. సర్దార్ వల్లభాయ్ పటేల్, సి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డి. జేబి కృపలాని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగంలోని వివిధ పనులను పరిష్కరించడానికి రాజ్యాంగ సభ అనేక కమిటీలను నియమించింది. అందులో ప్రాంతీయ రాజ్యాంగ కమిటీ ఒకటి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాంతీయ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. భారత రాజ్యాంగ సవరణ ప్రక్రియ గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఏ. ఆర్టికల్ 356, బి. ఆర్టికల్ 360, సి. ఆర్టికల్ 365, డి. ఆర్టికల్ 368. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఆర్టికల్ 368. రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలను లేదా ప్రాథమిక లక్షణాలను నాశనం చేయడానికి ఆర్టికల్ 368ని ఉపయోగించకూడదు. అంటే ఒక చట్టాన్ని సవరించేటప్పుడు దాని యొక్క మెయిన్ ఎజెండాను సవరించకుండా మైనర్ పార్ట్స్ను మాత్రం సవరించవచ్చు. రాష్ట్ర గవర్నర్ను ఫెడరల్ ఫైర్ విలన్ అని ఎవరు పిలిచారు? ఏ. కేటీ షా, బి. బిఆర్ అంబేద్కర్, సి. సి రాజగోపాలాచారి, డి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి గవర్నర్ పదవి ఒక సామాఖ్య అగ్నిమాపక దళం లాంటిదని అన్నారు. అగ్నిమాపక దళం లాగా గవర్నర్ను కేవలం అత్యవసర పరిస్థితిలో మాత్రమే పిలవాలని సి రాజగోపాలాచారి అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహకుడు కింది వాటిలో దేనికి బాధ్యత వహిస్తాడు? ఏ. ప్రజలకు నేరుగా, బి. శాసనసభకు, సి. న్యాయ వ్యవస్థకు, డి. మంత్రివర్గానికి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. శాసనసభకు. పార్లమెంటరీ వ్యవస్థ లేదా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఒక రాష్ట్రం యొక్క ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ. భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్పై ప్రధాన ప్రత్యర్థి అభ్యర్థి ఎవరు? ఏ. ఎన్ఎన్ దాస్, బి. కేటీ షా, సి. సిహెచ్ రామ్, డి. ఎస్ రాధాకృష్ణన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. కేటీ షా. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1952, 1957 సంవత్సరాలలో 2 సార్లు రాష్ట్రపతిగా పోటీ చేసి గెలిచాడు. 1952వ సంవత్సరంలో కేటీ షా ప్రత్యర్థిగా ఉండగా 1957 సంవత్సరంలో చౌదరి హరి రాయ్ ప్రత్యర్థిగా ఉన్నాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే. వరుసగా 3వసారి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ పొందిన స్టీల్ పరిశ్రమ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.